రాజకీయాల్లో ఎప్పుడూ కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని ఒక నానుడి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఆ పార్టీ రోజు రోజుకు తనకు తానుగా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. జనరల్‌గా ఎప్పుడైనా కూడా ఒక ఓటమి అనేది జరిగితే ఖచ్చితంగా దానిపై రివ్యూ చేసుకోవాలి. అండ్ ఆత్మ పరిశీలన అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో గెలుపునకు అదొక పునాది రాయిగా ఉంటుంది. సో అలాంటి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎటువంటి వ్యవస్థీకృత నిర్మాణం చేసుకోకుండా రోజురోజుకి కాంగ్రెస్ పార్టీ తనకు తాను నాశనం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ పార్టీలోని సీనియర్ నాయకులే కాంగ్రెస్ పార్టీని పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. తాజాగా దిగ్విజయ్ సింగ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే అద్వానీ అండ్ మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో అద్వానీ చైర్ మీద కూర్చుంటే మోదీ ఆయన ముందు ఒక సాధారణ కార్యకర్తలా కూర్చున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా దేశానికి ప్రధానమంత్రిగా అయ్యారు అంటే ఖచ్చితంగా అది ఆర్ఎస్ఎస్ వల్లే అని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్‌తో పాటు బీజేపీలో సంస్థాగతంగా బలోపేతంగా ఉండటం వల్ల మాత్రమే అండ్ దానికి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది చాలా కీలకంగా ఉండటం వల్లనే ఒక సాధారణ కార్యకర్త కూడా ఇప్పుడు దేశ ప్రధానిగా కాగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా లేదు. పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆత్మ పరిశీలన అనేది జరగడం లేదు. అంతేకాకుండా వ్యవస్థాగత నిర్మాణం సైతం జరగడం లేదు. ఇది ఇలాగే గనక కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అదృశ్యం అవుతుంది అనే విధంగా దిగ్విజయ్ సింగ్ రాసుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మల్లికార్జున ఖర్గే అయితే తాజాగా తీవ్ర స్వరంతో ఆయన్ను గద్దించారు. ఎవరు కూడా మేము ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది, చాలా బలోపేతంగా ఉంది. ఇలాంటి ఆర్ఎస్ఎస్ను లేదంటే ఇతరులని చూసి మాకు నేర్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అనే విధంగా ఆయన వ్యాఖ్యానాలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఆయన ఆర్ఎస్ఎస్ను ఏమీ పొగడలేదు. జస్ట్ ఆ సంస్థతో పాటు బీజేపీలో ఉన్న సంస్థాగత నిర్మాణాన్ని మాత్రమే నేను పొగిడాను. ఆర్ఎస్ఎస్లో ఒక స్ట్రక్చరల్ సంస్థాగతమైన నిర్మాణం ఉంటుంది. దాన్ని ఎవరూ కూడా జవదాటలేరు. అంత పటిష్టమైన నిర్మాణం ఉంటుంది. అందులో ఉన్న కార్యకర్తలంతా కూడా చాలా క్రమశిక్షణతో ప్రయత్నాలు చేస్తారు. క్రమశిక్షణతో పని చేస్తూ ఉంటారు. అందువల్లనే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఇప్పుడు చాలా బలోపేతంగా దేశవ్యాప్తంగా మూలాలను సంతరించుకుంది. అంతేకాకుండా బీజేపీలో కూడా ఇంత స్ట్రక్చరల్గా ఉన్నందువల్లనే ఆ పార్టీ ఇంత పటిష్టంగా ఉంది, రోజు రోజుకి ఎదుగుతుంది అని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానం చేశారు. అంతే తప్ప నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఎక్కడా కూడా పొగడలేదు అనే విధంగా ఆయన ఆ తర్వాత వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. సో ఈ సిద్ధాంతాలను పక్కన పెడితే ముఖ్యంగా క్రమశిక్షణ అండ్ ఒక స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉంటే ఇది పూర్తిగా కురవడింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రతి ఒక్కరూ కూడా రాహుల్ గాంధీ కోసం మాత్రమే ఆ పార్టీలో పనిచేస్తున్నారే తప్ప ముఖ్యంగా దేశంలో అధికారంలోకి రావాలి, లేకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను విస్తరించాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఎంత మాత్రము లేదని స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ చెప్పిన మాటే అక్కడ వేదం అవుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీకి పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే అది పర్వాలేదు. నరేంద్ర మోదీ అయితే కింది స్థాయి కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగారు కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ప్రజానాడి ఎప్పుడు ఏ విధంగా ఆలోచించగలుగుతారు, వాళ్ళ ఆలోచనలను ఏ విధంగా పట్టుకోవాలి, ఇలాంటి వాటన్నిటిపైన నరేంద్ర మోదీకి పట్టు ఉంది కాబట్టి ఆయన ఆ పార్టీలో నాయకుడు కాగలిగారు. కానీ రాహుల్ గాంధీకి ఆ విధంగా జరగలేదు. ఎందుకంటే ఆయన జనరల్గానే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టారు. సో ఆయనకు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కడా రాలేదు. ఆయన జనరల్గా టెంజన్పత్లో ఒక విలాసవంతమైన భవనంలో ఆయన జన్మించారు. ఆ తర్వాత అక్కడే ఆయన బాల్యం అంతా గడిచింది. ఫారిన్‌లో చదువుకున్నారు. సో
మన దేశంలో సామాన్య ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనే విషయాలు రాహుల్ గాంధీకి అంత పెద్దగా తెలియవు. అంతేకాకుండా ఆయన తెలుసుకునే ప్రయత్నాలు సైతం చేయలేదు. జనరల్‌గా ఎప్పుడైనా కూడా అంత స్థాయి నాయకుడిగా కావాలి అంటే ఖచ్చితంగా కింది స్థాయి నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు ఏం కావాలి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఎక్కడా కూడా ఈ విధంగా చేయడం లేదు. తద్వారా ఆ పార్టీలో నిజమైన సమస్యలేమిటి, లేకపోతే ప్రజలకు అవసరం లేని సమస్యలేమిటి అనేది కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇప్పుడు చేస్తున్న నిరసనలు లేకపోతే ఉద్యమాలు, లేకపోతే ఆరోపణలు ఇవన్నీ కూడా వేటిపై డిపెండ్ అవుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా విదేశాల నుంచి వస్తూ ఉన్న డీప్ స్టేట్‌తోనో, లేకపోతే ఇతరత్ర ఎవరో ఒకరు ఆర్గనైజేషనల్‌గా రూపొందించిన ఆరోపణలపై మాత్రమే ఆయన డిపెండ్ అవుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ విదేశాల నుంచి వస్తున్న రిపోర్ట్‌లు కానీ, కొన్ని మీడియా పత్రికలు ఇస్తున్న రిపోర్ట్‌లు గానీ, అవి వారి స్వతహాగా కావాల్సిన అవసరాల రీత్యా మాత్రమే వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఈ దేశంలో ఓటుతో అస్సలు అవసరం లేదు. మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అనేది మాత్రమే వాళ్ళకు ఉద్దేశంగా ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఈ చిన్న లాజిక్‌ను మాత్రమే పట్టుకోకుండా ఏదో హిండెన్బర్గ్ రిపోర్టు వచ్చింది అని అదానీపై ఆరోపణలు గుప్పించడం, లేకపోతే అదానీ మన దేశాన్ని దోచుకుంటున్నారు అని అనడం, ఒక పేపర్ రాసిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ గురించి ఆయన తీసుకొచ్చి ఏకంగా పార్లమెంట్‌నే స్తంభింపజేయడం, ఇలాంటివి చాలానే చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా సామాన్య ప్రజలకు అవసరమైన నిత్యావసరాల ధరలు కానీ, లేకపోతే రూపాయి వాల్యూ పడిపోవడం కానీ, ప్రజలకు జనరల్‌గా కావాల్సిన గ్యాస్ ధరలు పెరగడం కానీ, ఇలాంటివి ఆయన ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీని కొంతమంది నడిపిస్తున్నారే తప్ప ఆయనకు సామాన్య ప్రజల గురించిన అవగాహన ఎక్కడా కూడా లేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ సామాన్య ప్రజల గురించి ఆయన ఆలోచించే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక్కటైనా కానీ సామాన్యుల గురించి నా అంశాన్ని ఆయన తీసుకుని ఒక నినాదంగా, లేకపోతే ఒక ఉద్యమంగా ఆయన ఎక్కడా కూడా ఆరోపణలు గుప్పించలేదంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి సామాన్యులకు ఏం కావాలి అనే విషయంపై అస్సలు అవగాహన లేదనే చెప్పుకోవచ్చు. ఇదే ఆర్గనైజేషనల్ రిఫార్మ్గా ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో శశి థరూర్ కూడా ఇదే విషయంపై ఆరోపణలు గుప్పించారు. తాజాగా దిగ్విజయ్ సింగ్ను సపోర్ట్ చేస్తూ శశి థరూర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆత్మావలోకనం చేసుకోవాలి, అంతేకాకుండా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇది పూర్తిగా కొరవడింది. ఇది ఏర్పాటు అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు లేవు అని స్పష్టంగా ఈ నాయకులు చెబుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నాయకులే. దిగ్విజయ్ సింగ్ అయితే ప్రభుత్వంలో మంత్రిగా సైతం పనిచేశారు. అండ్ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అయితే చాలా విద్యావేత్త. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన విదేశాంగ విధానంకి సంబంధించి అనేక ప్రయత్నాలు చేశారు. సో వీళ్ళిద్దరూ కూడా మంచి నాలెడ్జబుల్ పర్సన్సే. అండ్ దిగ్విజయ్ సింగ్కు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పేచి ఉండవచ్చు, అండ్ బీజేపీతో పేచి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ లాయల్టీ మాత్రం అస్సలు ఎవరు తీసి పారేయాలనేది వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతర పార్టీ మారే ప్రయత్నాలు చేయలేదు. అలాంటి వారు విమర్శలు చేస్తున్న సమయంలో అయినా కూడా పూర్తిగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటే ఈ విధంగా ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళనే తిరిగి తిట్టిపోయడం, వాళ్ళపై ఆరోపణలు గుప్పించడం, మీరంతా కూడా ఆర్ఎస్ఎస్తోనో లేదంటే బీజేపీతోనో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని ఆరోపణలు గుప్పించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేయడమే లేదు. దీనినే కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటోంది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక్కసారి మనం నరేంద్ర మోదీ విషయానికి వస్తే, ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో గెలుపొందిన తర్వాత జనరల్గా ఏమేం చేస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, గెలుపొందిన ఎమ్మెల్యేలతో వాళ్ళు చర్చించడం, లేకపోతే వాళ్ళ గురించి సమస్యలను తెలుసుకుని భవిష్యత్తులో ఏం చేయాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నరేంద్ర మోదీ ఆ విధంగా కాదు. ఏ రాష్ట్రంలో అయినా గెలుపొందితే మిగిలిన ఓటమి పాలైన ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు, వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటి, వాళ్ళను భవిష్యత్తులో ఏ విధంగా గెలుపొందుకోవాలి అనే విషయాలకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయమని ఆయా రాష్ట్రాల అధ్యక్షులకు సైతం ఆదేశాలు జారీ చేస్తారు. అంటే
గెలుపొందిన ఎమ్మెల్యేలే కాదు మిగిలిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనే దాని గురించి కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి భవిష్యత్తులో వాటిని గెలుపొందడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి యాంటీ ఇంకంబెన్సీ కూడా రావడం లేదు. అనేక రాష్ట్రాల్లో నిరంతరం గెలుపొందుతూనే వస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఎప్పుడైనా కానీ ఆత్మవిమర్శ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకోనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పదే పదే ఓటమి పాలు అవుతూనే ఉంటుంది, ప్రజల్లో నవ్వుల పాలు అవుతూనే ఉంటుంది అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.